రాష్ట్ర సహకార బ్యాంకుల ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా, జాతీయ సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుల ఫెడరేషన్కి చైర్మన్గా ఎన్నుకున్నారు. అప్పుడే మీరు ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళాను. అప్పుడు ఎర్రంనాయుడు గారు అక్కడ మనకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవారు. జాతీయ సమస్యలు ఏమన్నా ఈ సహకార వ్యవస్థలో ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా తీసుకునేవాళ్ళం. ఈ విధంగా ఇక 6 సంవత్సరాలకి నేను ఈ పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయిలో వరుసగా 2 సార్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్పు జరగాలి. మొదటిసారి పూర్తయింది నా టర్మ్. రెండోసారి అయ్యేపాటికి ఎక్స్టెన్షన్లో ఉన్నా 6 నెలలకి. నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు కేరళ నుంచి నాయర్ గారు, అప్పటికే ఒకసారి చైర్మన్ అయిన ఆయన, కోరుకొని అభిప్రాయ సేకరణ జరిగితే అందరూ నా పేరు చెప్తే 12 మంది నా పేరు చెప్పారు, 6 ఆయన పేరు చెప్తే నాకు అవకాశం వచ్చింది. కనుక అలాంటిది రెండోసారి పదవి వచ్చేటప్పటికి నాకేమైంది, టర్మ్ ఆఫీస్ లేదు, 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఇస్తే మళ్ళీ 6 నెలలు వస్తుంది. ఓకే. దాంతో ఏమైంది, మా మొత్తం రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులలో 2 సీనియర్స్ ఉన్నారు. బిఎస్ విశ్వనాథన్ అని కర్ణాటక నుంచి అప్పటికే 18 సంవత్సరాలు పనిచేసిండు చైర్మన్గా. వరుసగా 3 రెండ్లు 6 టర్ములు చేసేసాడు. ఈయన కేరళ ఆయన 2 సార్లు చేశాడు. సో వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారు. ఎందుకు గ్యాప్ వచ్చింది కనుక వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మిస్టర్ రావ్ ఈజ్ డూయింగ్ వెల్ బట్ హిస్ టెన్యూర్ ఈజ్ నాట్ దేర్, హీ ఈజ్ ఇన్ నామినేటెడ్ టర్మ్, సో ఎనీ టైమ్ దేర్ మే బి ఎలక్షన్స్, హీ మే కమ్, హీ మే నాట్ కమ్, అందువలన మనం కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని ప్రచారం మొదలుపెట్టారు. ఇద్దరు మొదలుపెడితే సరే, సహజం, అది కరెక్టే. నేనే మీటింగ్ వేసి చెప్పాను. ఎన్నికల మీటింగ్ అహ్మదాబాద్లో జరిగితే నేను చెప్పాను, అయ్యా నేను ఎలక్టెడ్ టర్మ్ అయిపోయింది, నామినేటెడ్ టర్మ్లో నడుస్తున్నాను, ప్రభుత్వం కోరితే 6 నెలలు వాయిదా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది, కనుక ఈ సందర్భంలో నేను తప్పుకుంటున్నాను, మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎన్నుకోండి అని రాత్రిపూట భోజనం పెట్టి, భోజనం అయిన తర్వాత అందరికీ నమస్కారం చేసి, ఇన్నాళ్ళు మీరు చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. అంటే కేవలం ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి హోదాలోనే కొనసాగుతూ వచ్చారా, లేదా పార్టీలో క్రియాశీలకంగా ఎక్కడ ఎదగగలిగారు? పార్టీలో నేను సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుండేవాడిని. ముఖ్యంగా అన్నగారు దిగిపోయినప్పటి నుంచి. అప్పటికే నేను జిల్లా యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ప్రేమ్నాథ్ గారు అధ్యక్షులుగా ఉండేవారు అప్పుడు. ఆ తర్వాత నన్ను ఎన్నికలైన తర్వాత 85లో జస్ట్ ఎన్నికలైన మొదటి నెలలోనే ఎన్టీఆర్ సినీ స్టూడియోస్లో శిక్షణా శిబిరాలకి పిలిచారు. పిలిస్తే నేను అనుకున్నా, శిక్షణ ఏంది, శిబిరం ఏంది రాజకీయ నాయకులకి, పోతే ఏం పోకపోతే అనుకున్నా. నేను ఏదో కార్యక్రమం మీద బెదవాడొస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నాడు, అదేంది జనార్దన్ గారు, ఇది వెరీ సెలెక్టివ్ పీపుల్ని పిలిచారు, ఎవరైతే మొన్న ఎన్నికల్లో బాగా పనిచేసినారో క్రీమ్ లీడర్స్ని ఆయన సెలెక్ట్ చేస్తే నువ్వేం బెదవాళ్ళ షికారు కొడతావు, ఎల్లు తొందరగా అన్నాడు. అప్పుడు రాత్రికి రాత్రి బయలుదేరి 2 రోజులు ఆలస్యంగా రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోయేవరకే బాబు గారు ఒక రూమ్లో నుంచి వస్తున్నాడు. అన్నగారు లేరు, ముఖ్యమంత్రి కదా. సరే సార్ నన్ను నమస్కారం చేసి, సార్ 2 లేట్ అయింది సార్, అట్లయితే కలవండి అన్నాడు. ఈయనే పొట్టి రమణ, ఈ రమణ ఉన్నాడు ఆడ పుస్తకం పట్టుకొని. రమణ గారు 2 రోజులు లేట్ అయింది ఏంటన్నా, ఏం కుదరదు, డిసిప్లిన్ ఏడంతా స్టార్ట్ అయింది క్యాంపు, మళ్ళీ మీరు 2వ క్యాంపుకే తప్ప ఈ క్యాంపులో లాభం లేదన్న. ఈడెవరు నాయన ఎట్టంటాడని నేను మళ్ళా
ఇంకొక ఆయన కలిసాడు. లాభం లేదండి, ఫస్ట్ డే వచ్చిన వాళ్ళే తీసుకున్నారు, ఫస్ట్ రోజు వాళ్ళే తీసుకోవాలా, చాలామంది వచ్చి తిరిగిపోయినారు. డిసిప్లిన్, అన్నగారు డిసిప్లిన్ అన్నారు. సరే ఇట్స్ ఆల్ రైట్ అని ఇంటికి వెళ్ళిపోయాడు.